ఎంతసేపు 845 కోట్లు బట్టి విక్రమార్క నేనే ఇచ్చిన 70 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అంటుండగా ఇంకో వీళ్ళు రాశారు. సనత్ నగర్ టిమ్స్ ఎర్రఘాటలో 2022 ఏప్రిల్ 26 తారీఖు కేసీఆర్ ప్రభుత్వం శంకుస్థాపన చేసినట. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 780 కోట్లు ఖర్చు చేసినట. కాంగ్రెస్ ఖర్చు వచ్చినాక 102 కోట్లట. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన తేదీ నిన్ననే 17 ఆగస్టు వీళ్ళు వచ్చినాక 2024 2 సంవత్సరాల కింద ఎగ్జాక్ట్గా. ఇప్పుడు నిన్నటికి 2 సంవత్సరాలు అయింది. ఇలాంటిది తప్పు రాసిన డేటు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది రివర్స్ చెప్తుంది. వీళ్ళే 70 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళే 850 కోట్ల ఖర్చు పెట్టి దొంగ లెక్కలు రాసే ప్రయత్నం చేస్తారు. అంటే ప్రజలకు గ్రౌండ్లో చెప్పడానికి అవకాశం లేదనుకుంటారు. కానీ అలా 2014 లెక్కను 2018 లెక్కను లేదు పరిస్థితి. సోషల్ మీడియా యుగం ఇట్లా చిటికే తలకి నువ్వు చెప్పిన దొంగ లెక్క పొదుగు తలకే జనం దగ్గర చేరుతుంది. అప్పుడు అనవసరంగా ఉప ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి పరువు పోతుంది. సో మంచి ఏదన్నా ఉంటే మనది, లంగ పని ఏమైనా ఉంటే బీఆర్ఎస్ అని ఎన్ని రోజులు చెప్పగలుగుతారు ఇంకా. సో దానికి కూడా చరమగీతం పాడుతాయి. ఇది వాళ్ళ కథ. వీళ్ళు దీనికి కౌంటర్గా ఈయన రిబ్బన్ కట్టింగ్ చేసిందెవరు కట్టిందెవరు అనే చర్చ పెడుతుంది. సో కట్టిందెవరు, రిబ్బన్ కట్టు చేసిందెవరట, చేసేదెవరు? సనత్ నగర్ టిమ్స్ ప్రారంభ వేళ సరికొత్త చర్చ. మెజారిటీ పనులు కేసీఆర్ హయాంలోనే జరిగినాయి. ఫినిషింగ్ టచ్ ఇచ్చిన రేవంత్ సర్కార్. నేను చెప్తున్నా కదా, ప్లాస్టింగ్ చేసి కలర్ ఎత్తి ఇక నాదే అంటాడు రేవంత్ రెడ్డి ఓపెన్గా. లిస్టులో సీతారామ, ఎస్ఆర్డిపి, ఫ్లైఓవర్లు, హైదరాబాద్లో ఎస్టీపీలు, వరంగల్ హెల్త్ సిటీ అన్ని గురించి రాస్తాడు. 1000 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి భూసేకరణ జరిపి 90% పైగా పునాదులు తవ్వి భారీ కాంక్రీట్ నిర్మాణాలను పూర్తి చేసింది గత ప్రభుత్వం. అయితే కేవలం రంగులు అద్ది తోరణాలు కట్టి రిబ్బన్లు కత్తిరిస్తూ మొత్తం ఘనతను తమ ఖాతాల్లో వేసుకుంటుంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. సాగునీటి ప్రాజెక్టులు మొదలుకొని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఎలివేటెడ్ కారిడార్ల వరకు పనులన్నీ కేసీఆర్ హయాంలో ముగింపు దశకు చేరితే చివరి నిమిషంలో నామమాత్ర పనులు ముగించి శిలాఫలకాలపై తమ పేరును ముద్రించుకుంటున్న తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తి సృష్టించింది గత ప్రభుత్వం అయితే అక్షింతలు వేసుకుంటున్నది ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కారు అన్న చందనంగా సాగుతున్న ఈ రిబ్బన్ కటింగ్ల రాజకీయాలపై క్షేత్రస్థాయి నిధుల కేటాయింపులు, వాస్తవ వ్యయం వివరాలు, స్పష్టమైన లెక్కలను బయట పెడుతున్నట్టు ఈ లెక్కలు మొత్తం రాశారు. ఇప్పుడు దీంట్లో తప్పు అనడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ నోటుకొచ్చిన కథలు ఈ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తుంది. ఫైనల్గా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలే ఆయన ఇచ్చిపోయిన నోటిఫికేషన్లే ఇలా రేవంత్ రెడ్డి ఆ ఉద్యోగాలు కూడా నాయ అని చెప్పి తిరుగుతాడు. సో ఇవంతా ప్రజల కళ్ళ ముందర కనిపిస్తుంది. ఇక భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఇంకా ఎన్ని చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు ఈ తప్పు లెక్కలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటారు. సో ఈయన రాసిన లిస్ట్ ఒకసారి ఏమేమి రాసినా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రాజెక్టులు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల నిధులు, కీలక తేదీల వివరాలట. ఈ ప్రాజెక్టు పేరు వచ్చి సీతారామం ఎత్తిపోతల పథకం. కేసీఆర్ ప్రభుత్వంలో 2016 ఫిబ్రవరి 16న శంకుస్థాపన చేసినట. 9000 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసినట. సో కాంగ్రెస్ నిధులు విడుదల తేదీలు ఇక్కడ మీరు రాసిరు. కాంగ్రెస్ ప్రారంభించిన తేదీలు ఇక్కడ రాసిరు. సో ఒక 1 మంత్ గ్యాప్ ఉన్నది. 2024 జూన్ జూలైలో నిధులు విడుదల చేశారు. 800 కోట్ల నిధులు విడుదల చేశారు. ప్రారంభించిన తేదీ 2024 ఆగస్టు 15. ఇప్పుడు 9000 కోట్లు ఎక్కువనా, 800 కోట్లు ఎక్కువనా? బీఆర్ఎస్ వాళ్ళు దాదాపుగా 8200 కోట్లు అదనంగా ఖర్చు చేసారు వీళ్ళకంటే. తర్వాత సనత్ నగర్ ఎర్రగడ్డది ఇప్పుడు ఆల్రెడీ మనం చూసినాం. ఇక్కడ ఆల్మోస్ట్ 500 అంతేనా, 570 చిల్లర ఉన్నట్టుందా, 592 దాకా వస్తాం. అంటే 500 చిల్లర. అది ఇక్కడ 500 crores ఎగస్ట్రా పెట్టి. తర్వాత వరంగల్ హెల్త్ సిటీ 2021 జూన్ 21 తారీఖు 920 కోట్లు ఖర్చు పెడితే 180 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ కూడా దాదాపు 700 కోట్ల చిల్లర గ్యాప్ ఉన్నది. తర్వాత ఆరంగర్ జూ పార్క్ అంటే ఎలివేటెడ్ కారిడార్, ఇది 2018 550 కోట్లు వీలు పెడితే కాంగ్రెస్ 86 కోట్లు పెట్టారు. ఇక్కడ 400 చిల్లర కోట్ల ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్లో ఎక్కువ పెట్టారు.
బాచుపల్లిలో 60 కోట్లు పెడితే వీళ్ళు 5 కోట్లు పెట్టట, ఇది ఫ్లైఓవర్కు. తర్వాత పటాన్చెరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు 150 కోట్లు బీఆర్ఎస్ పెడితే 35 కోట్లు కాంగ్రెస్ పెట్టిందంట. అంబర్పేటలో ఎస్టీపీకి 310 కోట్లు బీఆర్ఎస్, 35 కోట్లు ఇక్కడ కాంగ్రెస్. ఏడా చూసినా ఇట్లా ఈ లెక్కల అంటారు నక్కకు నాగలోకి అనుకున్న తేడాగా అనిపిస్తాను. అంటే 100 కోట్ల దాంట్లోనేమో డిఫరెన్స్ ఉన్నది, 1000 కోట్ల దాంట్లో డిఫరెన్స్ ఉన్నది. ఇక మళ్ళీ ఈయననేమో బజ్జీ విక్రమార్క మాట్లాడుతూ మేమే 850 కోట్లు పెట్టినాం కిమ్స్కి, వీళ్ళు 70 కోట్ల చిల్లరనే పెట్టని చెప్తున్నారు. ఈయన లెక్కలేమో వీళ్ళు రాసుకో డేట్లతో సహా రాసిరు. పోనీ న్యూస్ లైన్ శంకర్ రాసిన వార్త తప్పది, ఈయన మీద కేసు పెట్టారు. తప్పుడు సమాచారం తెలంగాణ ప్రజలకు ఇస్తాను కేసు అని పెట్టాట. ఈయన చెప్పేది తప్పైతే, ఒకవేళ మీరు చెప్పేది నిజంగా కరెక్ట్ లెక్కలైతే ఇది ఈ లెక్కల సంగతి. అంటే రిబ్బన్ కటింగ్ లోవర్ ఇదా అంటే రేవంత్ రెడ్డి, మరి దానికి శంకుస్థాపనలు చేసి దానికి పైలు ఇచ్చిన అంటే కేసీఆర్. కానీ చెప్పేది మాత్రం రివర్స్ ఉన్నది. ఇలా అంటే అధికారం ఉన్నది, మూతి ముందల మైక్ ఉన్నది, మనం ఏం చెప్పినా ప్రజలు పిచ్చోళ్ళు లెక్క వింటారు. కాబట్టి సో ప్రజలకు ఏం చెప్పినా నడుస్తా అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు నిజాలు చెప్తే నమ్మరు, లంగమాటలే నమ్ముతారు. లంగోని దొంగని నమ్ముతారు, మన లంగమాటలే చెప్పాలి బరాబర్గా. సో అట్లా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు డిసైడ్ చేయరా, వీళ్ళ ప్రభుత్వం పూర్తి చేసిందా మరి ఆయన ప్రభుత్వం పూర్తి చేసిందా చెప్పాలి.